అది కిందగాను రా, పైకి స్టార్ట్ అయింది. Because everybody will know that we are suffering, we are suffering benches crunch. In this, when I approached some of our esteemed donors, they helped me a lot. For them, we need to felicitate. That's why we are gathered here. So for this session, I welcome you all. మనస్ఫూర్తిగా మనకి ఈరోజు చేసినటువంటి మన గౌరవ ఎంఈఓ గారికి మరియు మన కోటిరెడ్డి గారి వాళ్ళ ఫాదర్ గారికి, వెంకటరామరెడ్డి వాళ్ళ మదర్ గారికి మరియు మామయ్య గారు అనేటువంటి నాయకుడికి దగ్గర 12 సంవత్సరాల పైన నడిచినప్పటికీ ఏపీ మోడల్ స్కూల్ ఎలా ఎదుగుతుంది ఏంటి అని చెప్పడానికి ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు, టీచర్లు అందరు నిదర్శనం సార్. వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మంచిగా స్కూల్ యొక్క నేమ్ని ఫ్రేమ్ని తీసుకొని రావడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అలాంటి పిల్లలకి ఒక సీలింగ్ అనేటటువంటిది ఉండేది సార్. 10th క్లాస్ ప్రతి క్లాస్కి 2 సెక్షన్స్ ఉండేవి, ఏ సెక్షన్ బి సెక్షన్ అని. సెక్షన్కి 40 మంది మాత్రమే పిల్లలు ఉండేవి. 2 సెక్షన్ల మీద 80 మంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. అలాగే 10th క్లాస్లో కూడా బ్యాచెస్ ఉండేవి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అనే గ్రూప్స్ ఉండేవి. ప్రతి గ్రూప్లో కూడా 20 మంది పిల్లలకి మాత్రమే అవకాశం ఉండేది. కానీ తర్వాత పిల్లల యొక్క మంచిగా వాళ్ళు చదువుకోవడము గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసి, గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఆ సీలింగ్ లెవెల్ని పెంచుతూ 80 మంది ఉండాల్సిన క్లాసులోనేమో 100 చేశారు, 20 మంది ఉండాల్సిన దగ్గర 40 మందిని చేశారు. ఆ విధంగా చేయడం వల్ల మనకు మ్యాక్సిమం ఏంటి అని అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసి గవర్నమెంట్ పెట్టినటువంటి అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా బాగున్నాయి. కాకపోతే అవి పిల్లలకి సరిపోలేదు. స్ట్రెంత్ కూడా మన స్కూల్లో పెరిగారు. రిమైనింగ్ స్కూల్తో కంపేర్ చేస్తే మన స్కూల్లో స్ట్రెంత్ కూడా పెరగడం వల్ల పిల్లలు పాపం కూర్చోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నటువంటి తరుణంలో, అంటే అందరి పిల్లలు కాదు, మాక్సిమం కొంతమంది పిల్లలకి మాత్రమే తక్కువైంది, మిగిలిన వాళ్ళకు. సో అలా ఉన్నప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేటటువంటి ఒక మాట అన్నారమ్మా, అందరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు అని అంటే, సార్ నా తరఫున 10 బెంచ్లు డొనేట్ చేస్తాను సార్ అని అన్నారు. ఇట్ ఈస్ అ గ్రేట్ he is working in one software company and he is completed his graduation and he is a great person. చాలా మంచి వ్యక్తి. మాట్లాడంగానే వెంటనే సార్ ఏంటి అని అడిగారు. సార్ ఇలా పిల్లలకి అని అంటే, సార్ పిల్లలకి చేస్తే మాకు మేము చేసుకున్నట్టే, అది కాకుండా మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్కి చేస్తున్నాము అనేటటువంటి హ్యాపీనెస్ ఉంటుంది.